ఓం जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल राम अंजनी पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी कुमति निवार स्मृति संगी कंचन वरण राज सुरेश कानल कुंडल कुंचित केश आधा जो बजावे आजे कांदे मुनि जनेऊ साजे शंकर शोण केसरी नंदन तेजत बाब महाजत वंदन विद्यावान नीयति चातुर राम काज कैवेको आतुर प्रभु चैत्य निर्वेको रसिया रामल कन सीतामन वासय सूक्ष्म योद्धय हिते कावा विकटय पुरय लंक जयावा भीम रोगदय असे समारे रामचंद्र के काज समारे नाय से जीवन लखन जयाय श्री रघुवीर हर से उदयाल रघुपति किंगे भक्तु भयाय कुमवल पेयावय समवाय सहनदय रोज सगावे असगय श्रीपति कंठल गावे संकावे प्रदमान वीसा नालय शालय सहिता दिशा सुद्धम बोल देव पार जहाते कवि को विकट सगेता हरे कुमुक गारस की महिमा म्यामन आय आज पर भीमा कुमरो मंट विभीषण मान लंकेश्वर भय सब जग जाना जुगा संयोजन पर बानो वीरुंटावे लडुल बल जानो करुण मुट्टे का मिल को गमाए चल रे आ गए जय जनाए दुगम काज जुगत के चेते सुगमानुहा तुमरे बेटे राम दुआरे तुमरे तुआरे ओट नाज बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना कुमय क्षक का ओ को डरना पापन तेज समारो आपे तीनों लोकांक टेकावे भूत विषाजो निकट नवी कावे महावीर जब नाम से आवे नाशय रोग पये सपुतीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान जयावे मन कय भजन ज्ञान जो लावे सब पयाम तपस्वी आजा तिनके तायु जटल तुप साजा और मनोरथ जो कोई लावे सोई अविक जीवन फल पावे सारो विकट ताप तुम्हारा हाय कय सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर कंदल याम तुलावे अष्ट सिद्धि नवनीत के दाता असवय दीन जानकी माता रामन साय कुमले पासा सदा रघुरख पट के दाता तुम्हारे भजन आना जो लावे जन्म जन्म के दुख विसरावे अंत काल पद पुर जाय जहाँ जन्म है भक्त हाय और देवता चित्तन दय हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब वीरा लोसु मिले हनुमत बल वीर जय जय हनुमान साई कृपा करहु देवति नाई जो सत बार बात कर होई सुदर बंदे ममा सुख होई जोए पै हनुमान चालीसा और सिद्धि साथी को दीसा तुलसी दास नाय चेरा लीजे नाते हडेरा पवन तसया संकट हरना मंगल मूर्ति राम लखन सीता से हृदय తర్వాత సయ బాసురభు
वासुर भूप जय श्री राम। హనుమంతుడిని చాలీసాలో విద్యావాన్ గుణి అతి చాతుర్, అపారమైన విద్య గుణాలు చతురత కలవాడు అని కీర్తిస్తారు. చాలీసాను శ్రద్ధగా లయబద్ధంగా పఠించడం వల్ల పిల్లల మనసులోని ఆలోచనల పరంపర తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈ ప్రశాంతత నేరుగా వారి చదువుపై సానుకూల ప్రభావం చూపుతుంది. తరగతి గదిలో ఏకాగ్రత, ఫోకస్ పెరగడమే కాకుండా చదివిన విషయాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి, మెమరీ పవర్ వృద్ధి చెందుతుంది. చాలామంది పిల్లలకు చీకటన్నా, ఒంటరిగా ఉన్నా లేదా పరీక్షల సమయం దగ్గర పడుతున్నా తెలియని భయం కలుగుతుంది. భూత పిశాచ నికటనహియావై మహావీరజబు నాంసునావై అనే పంక్తులు పిల్లల మనసులో ఉన్న అకారణ భయాలను పారద్రోలుతాయి. హనుమంతుని నామస్మరణ తమకు ఒక అదృశ్య రక్షణ కవచంలా తోడుగా ఉందనే భావన వారిలో మానసిక ధైర్యాన్ని, భద్రతాభావాన్ని, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని నింపుతుంది. విద్యార్థి దశలో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. స్టేజ్ ఫియర్, వేదికపై మాట్లాడే భయం లేదా ఆటల్లో పాల్గొనాలనే భయం ఉన్న పిల్లలకు హనుమంతుని బలం, శౌర్యం ఆదర్శంగా నిలుస్తాయి. పదే పదే ఆయన ధైర్యసాహసాలను కీర్తించడం ద్వారా పిల్లల్లో నేను కూడా ఏదైనా సాధించగలను అనే సానుకూల దృక్పథం మొలకెత్తుతుంది. హనుమాన్ చాలీసా పఠనానికి ఒక నిర్దిష్ట సమయం, ఉదయం లేదా సాయంత్రం కేటాయించడం వల్ల పిల్లల దినచర్యలో ఒక క్రమశిక్షణ వస్తుంది. రోజూ స్నానం చేసి శుచిగా చదువుకోవడం అనే అలవాటు వారి భవిష్యత్తు జీవితానికి పునాదిగా మారుతుంది. ఇది వారిలో సమయపాలనను కూడా మెరుగుపరుస్తుంది. చాలీసాలోని శ్లోకాలను గట్టిగా, స్పష్టంగా చదవడం వల్ల పిల్లల వాక్చాతుర్యం మెరుగుపడుతుంది, భాషపై పట్టు వస్తుంది. అంతేకాకుండా లయబద్ధంగా శ్వాస తీసుకుంటూ శ్లోకాలను పఠించడం ఒక రకమైన ప్రాణాయామంలా పనిచేస్తుంది. దీనివల్ల వారి శ్వాసకోశ వ్యవస్థ దృఢంగా మారి మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. శ్రీరాముని పట్ల హనుమంతుడు చూపిన నిస్వార్థ భక్తి, విధేయత, వినయం అసమానమైనవి. హనుమాన్ చాలీసాలోని అర్థాలను పిల్లలకు వివరించడం ద్వారా పెద్దలను ఎలా గౌరవించాలి, గురువుల పట్ల ఎంత వినయంతో మెలగాలి, స్నేహితులకు ఆపదలో ఎలా సహాయపడాలి వంటి ఎన్నో ఉన్నతమైన నైతిక విలువలు వారిలో సహజంగానే నాటుకుంటాయి. పిల్లలకు ఈ అలవాటును ఎలా నేర్పించాలి? ఆడియో ద్వారా. మొదట వారికి చాలీసా ఆడియోను వినిపించడం ద్వారా వారు సులభంగా రాగాన్ని పట్టుకోగలుగుతారు. కథల రూపంలో చాలీసాలోని ఒక్కో పంక్తికి వెనక ఉన్న రామాయణ కథలను చెప్పడం ద్వారా వారికి పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కలిసి చదవడం. తల్లిదండ్రులు రోజూ వారితో పాటు కూర్చుని చదివితే పిల్లలు మరింత ఉత్సాహంగా నేర్చుకుంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే హనుమాన్ చాలీసా అనేది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. ఇది విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా చేసే ఒక శక్తివంతమైన మానసిక సాధనం.